బ్యాక్ యార్డ్లో గార్డెన్ అంతా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. మొత్తం పిచ్చి తుప్పులు గడ్డి అన్నీ తీసేశారు. అమర్ లిల్లీ బల్బ్స్ కూడా కట్ చేయించాం నీట్గా. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆగాకర పాదికి పందిరి అన్నాను కదా, బుజ్జి పందిరి ఇదే అన్నమాట. బాగా వస్తుంది. చిన్న చిన్న పింజులు స్టార్ట్ అయినాయి. కాకపోతే ఏంటంటే వస్తుంది కానీ దీనికి ఇలా తాడు కట్టాను, పందిరి సరిపోదని ఇక్కడ దాకా వచ్చింది. బాగా పాదు వస్తుంది, కాస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. బాగా కాస్తుందన్న టైంకి పురుగు వచ్చేస్తుంది. చాలా తొందరగా వచ్చేస్తుంది పురుగు, ఎందుకో మరి. ఇంకా ఇక్కడ దాకా చూపించాను కదా, అటువైపు గార్డెన్ కూడా చూపిస్తానండి ఎంత బాగుందో. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా, ఇవంతా ఇవి బాగా గుబురుగా అయిపోయి పిచ్చి తుప్పులే వచ్చాయి. తెల్లపూల చెట్టు పురుగు స్టార్ట్ అయింది దీనికి. ఇది పసుపు చెట్టు. ఇవి రెండు ఏమొచ్చి కమల, కానీ కాయ రాలేదు, చాలా సంవత్సరాలు అయింది వేసి. కమల అన్నమాట. అవి అరికాపం బాగా వచ్చింది. ఇది పారిజాతం చెట్టు. మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇవే మీకు చూపిస్తాను అన్నవి. రాత్రి రుబ్బురోలు. ఇప్పుడు ఈ పిల్లలకి రుబ్బురోలు ఎంతమందికి తెలుసు? చాలామంది తెలియట్లేదు కదా. పప్పు రుబ్బురోలు, రాతి రోలు, అది దాని మీద ఇది ఇలా పెట్టుకొని దంచుకుంటామాట. ఇక్కడైతే దంచుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, అందుకని ఇక్కడ పెట్టాను. ఈ రుబ్బురోలు గోరింటాకు. అవును, ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది కదా, ఆషాఢ మాసంలో గోరింటాకు దీంట్లో రుబ్బుకొని పెట్టుకుంటామాట. ఇంకా తిరగలు కూడా ఉంది అటువైపు, దాని కర్ర ఊడిపోయింది. వీటికి పెరటి వాకళ్ళు ఉండి పూర్వం పెరటి వాకట్లో పెట్టుకొని పసుపులు రాసి బొట్లు పెట్టుకునేవారు. మేము కూడా చాలా రోజులు లోపల పెట్టేవాళ్ళం. తర్వాత ఇంక ఇక్కడ వాడుతున్నాం అన్నమాట ఇప్పుడు, అందుకని ఇక్కడ పెట్టించాను. ఇది కడిగేసుకుంటే ఇలాగ వాటర్ అటు వెళ్ళిపోతుంది, ఇదంతా బురద ఒకంట ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టించుకున్నాను. ఇక్కడ కూడా ఫ్రీగా ఉంటుంది దంచుకోవటానికి. మేము దాంట్లో నువ్వులు బెల్లం కలిపి దంచుతాం, చిమ్ములి అంటారు. అది రాత్రి రొట్లు దంపించుకుంటాం అన్నమాట. గోరింటాకు ఇందులో రుబ్బుకుంటాం. ఇంతకుముందు పచ్చళ్ళు అవి రుబ్బుకునేవాళ్ళం దీంట్లో, బాగుంటుంది కదా. ఇప్పుడు మిక్సీలో వచ్చాక ఇంకా రుబ్బు రోట్లో పచ్చళ్ళు చేసుకోవడం తగ్గిపోయింది. కానీ ఇది ఇలా ఎత్తు మీద పెట్టుకొని నేను సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. పచ్చళ్ళు రుబ్బులోట్లో రుబ్బుకోవడానికి ఏదైనా ఇంత ఎత్తు దిమ్మ పెట్టి ఆ దిమ్మ మీద పెట్టేసుకుంటే మనం నించొని రుబ్బేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక కిందన కూర్చొని రుబ్బడం కష్టం కదా, సరదాగా రుబ్బుకునేవాళ్ళం అప్పుడు. ఇవే నేను మీకు చూపిస్తాను అన్నవి. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత తరం వస్తువులైనా బాగుంటాయి, వాటిల్లో చేసి పనులు కూడా బాగుంటాయి కదా. మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇవి చాలా పూర్వానివి. ఇప్పుడు చూడండి అమ్మర్ లిల్లీస్ అక్కడ పాతించాను కదా, అన్ని రకాలు ఇలాగా మొత్తం గట్టు. ఇది పూర్వం చేపలకి అని కట్టించారు ఈ కుండి. ఆ తర్వాత నేనేమొచ్చి ఇందులో కలవ పువ్వులు వేసాను అనమాట, పీచ్ కలరు. ఇంక ఇక్కడ కప్పలు చేరిపోయి చిన్న చిన్న పాంపులన్నీ చేరి బెక్క సౌండ్లు వచ్చి దోమలు ఈగలు అన్నీ వచ్చేసాయని తీసేసాం అన్నమాట. తీసేసి హోల్స్ పెట్టి ఇప్పుడు ఇలాగా చాలా రకాల మొక్కలు మార్చానండి. ఇప్పుడు లాస్ట్కి ఇలాగ ఈ పువ్వుల మొక్కలు వచ్చాయి. ఒక బొబ్బాస్ చెట్టు కూడా ఉంది అక్కడ. ఇంకా మన గార్డెన్ అంతా చూడండి నీట్గా చేయించాను, ఎంత బాగుందో. అలా చూపిస్తాను, చూసేయండి. ఇగో ఇక్కడ పెద్ద పెద్ద డ్రమ్ములు ఉండేవి కదా, ఆ డ్రమ్ములు తీసేసాను. ఇక్కడ పాదులు బాగానే ఎక్కాయి పైకి. పొట్లకాయ కాసింది కానీ కోసుకోలేదు, విత్తనాలు కానీ వదిలేసాను. ఇంక ఈ పూల మొక్కలు, ఇంక ఇటు సైడ్ అన్నీ పూల మొక్కలు పచ్చిమిరప మొక్కలు వేసుకుందామని మిగతాయి తీసేసాం అన్నమాట. ఈ పువ్వుల మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టాను, దేవుడి కోసం కోసుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఉంటాయని. ఈ పసుపు పూలు 3 రంగులు చూడండి, ఇంతకుముందు ఒకసారి చూపించాను. ఈ కలర్ ఎంత బాగుందో. వీటిలో కనకాంబరాలు వేసానమాట. ఈ గ్రో బ్యాగ్లు కొత్తగా పెట్టాము, అక్కడ ఉండేది గార్డెన్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి కనకాంబరాలు వేసాను. ఇది తెల్ల పూలు,
దేవుడికి అన్నీ పువ్వులు దేవుడికి. ఇంక ఇది కరివేపాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఆ సాయిల్ మళ్ళీ రీపాటింగ్ చేశాను. ఆ సాయిల్ ఉంపేసి కొత్త సాయిల్ కలిపి వేసి మళ్ళీ పెట్టాను అనమాట. వేసాక బాగా చిగురులు వచ్చాయి. ఇంక ఇక్కడ పచ్చిమిరప చెట్టు ఉంది చూడండి, బోల్డ్ కాయలు ఉన్నాయి, పళ్ళు కూడా ముగ్గిపోతున్నాయి. కోస్తున్నాను అప్పుడప్పుడు ఇంట్లో వాడికి. ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా, ఏదో కూర చేసినప్పుడు చూపించాను. ఇలా వచ్చి చెట్టు పళ్ళు కోసుకొని పట్టుకెళ్ళాం కదా, ఆ రోజు చూపించాను. కానీ చాలా రోజుల నుంచి అలా కాస్తూనే ఉంది పాపం, పళ్ళు కూడా ముగ్గిపోతున్నాయి. చూశారు కదా, ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు ఉంటానండి. బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.